హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మంచిగా వైరల్ అవుతున్న ఒక జంట ఈరోజు నా ముందున్నారు. వాళ్ళతో మాట్లాడి, అంటే ఒకరైతే ఒకరి గురించి మనకి తెలుసు, ఎందుకంటే తను బిగ్ బాస్కి వెళ్ళారు, దానికి ముందు మూవీస్ చేయడం కానీ సిరీస్ చేయడం కానీ ఇలా మనందరికీ పరిచయం. బట్ తన పక్కనున్న ఇంకొక వ్యక్తి అయితే మనకి తెలియదు. ఓన్లీ ఈ పక్కన చూస్తేనే మనకు అప్పుడు ఎవరు అనేది తెలిసింది. కానీ ఆయన గురించి, ఆయన ఏం చేస్తారు, ఇంకా చాలా మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్, హలో. హాయ్ శివ, ఎలా ఉన్నారు బ్రో? సూపర్, ఫస్ట్ క్లాస్. ఇలా కూర్చుందాం అని అనుకోలే కదా, ఎప్పుడు అనుకోలే. వేరేలా కూర్చున్నాము, ఇలా ఫస్ట్ టైం కదా. అదే ఇది ముఖ్యం. బ్రో ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు నీ ఇంటర్వ్యూస్ చాలా ఇష్టము పర్సనల్ గా. థ్యాంక్ యూ. చాలా సార్లు చూసి నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే చెప్పా, ఓహో నువ్వా రియల్ లైఫ్ లో ఇలా కనిపిస్తావా అని కూడా చెప్పా. సో ఐ లవ్ ఆల్ యువర్ వర్క్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్, ఈయన ఏంటి పరిస్థితి, ఎలా ఉంది బిగ్ బాస్ ఇప్పుడు 8? ఎందుకు ఏం మాట్లాడాలి దాని గురించి? జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు కదా. ఎందుకంటే వెళ్తావా ఒకవేళ పిలిస్తే? నేనా? పిలవలేదే. పిలిస్తే వెళ్తావా? నేను తన్ని వదిలి నేను ఉండలేను. ఏ అన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. అన్ని రోజులు తిన్న వదిలేసి నేను ఎక్కడ ఉండను. అసలు బిగ్ బాస్ చూడట్లేదు 8 నువ్వు? అసలు చూడట్లేదు. చూస్తున్నాము, అది యూట్యూబ్ లో ట్రోల్స్ చూస్తున్నాము, బాగున్నాయి. ఆఫ్టర్ లాంగ్ డే ఆఫ్ వర్క్ దోస్ ట్రోల్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఫనీ. ట్రోల్స్ చేసే వాళ్ళు అంటే ఫర్గెట్ అబౌట్ వాళ్ళ మనోభావాలు అదంతా పక్కన పెడితే దే ఆర్ వెరీ క్రియేటివ్. ఎలా పరిచయం అయింది? మేము ఇద్దరం ఒకటి ఫిక్స్ అయ్యాము. నన్ను అడిగిన క్వశ్చన్స్ కన్నిటికి తన ఆన్సర్ చెప్తుంది, తను అడిగితే నేను చెప్తాను. నువ్వు చెప్పు. ఎవరి క్వశ్చన్స్ వాళ్ళే చెప్పాలి. చెప్పరా. అలా హఠాత్ పరిణామం. హఠాత్తులు ఇవి కాదు. ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో కలిసాము. ఓకే. దానికి ముందు మేము తెలుసు. ఎలా జస్ట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. హాయ్ బాయ్ అంతవరకే, ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఇష్టాలు అన్నీ తెలుసుకుంటే ఓ వావ్ ఇన్ని కలుస్తున్నాయా అని అనిపించింది. అప్పటి వరకు ఎందుకు ముందు కలవలేదు అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. అఫీషియల్ చేశారు కదా, అఫీషియల్ చేయక ముందు మీరు ముందే రిలేషన్ లో ఉండే, అంటే ఎన్ని మంత్స్ ముందు రిలేషన్ లో ఉండే, లేకపోతే అఫీషియల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? రిలేషన్ అంటే పేర్లు ఎన్నో ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్, అట్లంతా పక్కన పెడితే మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత వి ఫెల్ట్ లైక్ మాది ఎన్నో జన్మల బంధం లాగా అదొక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడ్డది. అంటే దాన్ని రిలేషన్ అంటామా ఏమంటామో అది పక్కన పెడితే ఆ ఫీలింగ్ ఉంది. ఇంకా అఫీషియల్ అన్అఫీషియల్ అంతా ఇంకా షీ ఈజ్ అ స్టార్ హర్ సెల్ఫ్ కాబట్టి షీ డిడ్. ఆ పోస్ట్ ఏదైతే ప్రత్యేకంగా మీరు ఆ పోస్ట్ పెట్టి ఎందుకు అఫీషియల్ చేయాలనుకున్నారు నాకు అర్థం కాల. ఫస్ట్ రీల్ పెట్టాను, 2 రీల్స్ పెట్టాను, తర్వాత పోస్ట్. అది ఏంట్రా ఏదో బిహైండ్ ద సీన్స్ ఉండే కదా, ఏదో షూట్. యాక్చువల్లీ అప్పుడు మేము ఒక వెబ్ సిరీస్ చేసాము, అదే దాని దెబ్బకి అదే క్యాన్సిల్ అయిపోయింది. ఆ పోస్ట్ ఫుల్ వైరల్. డిలీట్ చేస్తారా ఉంచారు? ఇంకా డిలీట్ చేస్తారు ఎందుకు? అదే అన్నారు చూసావా, 3 days లో డిలీట్ చేశారు. 3 days కూడా కాలేదు, 3 days కాదు ఇంకా ఉంచారు ఎక్కువ. లేదు 3 days 3 days నేను ఉంచాను. అదే ఎందుకు ఆ పోస్ట్ తోనే వైరల్ చేయాలని, ఎందుకు వైరల్ చేయాలని అనుకోలేదు, జస్ట్ నార్మల్లీ. ఎందుకు ఆ ఫోటోతో అని ఎందుకు అనిపించింది అలా? ఆఫ్ ఆల్ ద థింగ్స్, స్కూటీ మీద వెళ్తున్నాయి, బైక్ మీద వెళ్తున్నాయి, బిహైండ్ ద సీన్స్ అన్నమాట. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ గోవాకి వెళ్ళాము. అలా ఒక ఫోటో డంప్ లాగా పెట్టేసాము. అది వైరల్ అయిపోయింది. ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎవరు అడుగుతారు ఎందుకు ఇలా అప్లోడ్ చేశారు గౌతమ్? ఎవరు క్వశ్చన్ చేయలేదు బ్రో. ఇంకోటి, ఈయన బిఫోర్ తెలుసా నీకు, లైక్ ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇలా అలా తెలుసు? మరి ఏమైనా బిగ్ బాస్ అని తెలియదు. పరిచయం అయిన తర్వాత అప్పుడు స్లోలీ వి గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ షీ వాస్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. అంటే ద రీజన్ బీయింగ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. హిందీది ఒక సిద్ధార్థ్ శుక్లా అది చూసేటోడిని, పాతది అది కూడా. దెన్ ఐ గాట్ బిజీ విత్ మై వర్క్ అండ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. ఇనాయది ఒక 2 episodes కూర్చొని చూసా. ఎంట్రన్స్ ఐ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్.
ఏంటన్నా చెప్పురా నువ్వు నిజం చెప్పు, చూసావా? పడుకున్నారు పూర్తిగా అంటే చూసా అంటే అదే స్టార్ట్ చేసా 10 minutes down the line I fell asleep. ఇనాయ్ అంటే జనాలు తెలుసు బ్రో. గౌతమ్ ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఏంటి అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, బిజినెస్ మ్యానా, పొలిటికల్, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇది మీ గురించి చెప్పు బ్రో. నువ్వే చెప్పు. हम अपनी तारीफ क्यों करना, आप बोल दीजिए. नहीं आप ही बोलो. బేసికల్ ఐఎమ్ బయోమెడికల్ ఇంజనీర్. పుట్టింది నాగార్జున సాగర్, పెరిగిందంతా హైదరాబాద్. దెన్ ఐ స్టడీడ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ. మొత్తం తెలుగు అంత కమాండ్ లేదు, ప్యూర్ హిందీ. దెన్ ఐ స్టడీడ్ ఇన్ ఫిజీ. ఆ తర్వాత బీటెక్ చేశాను. అక్కడ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ వెరీ క్విక్లీ తెలుగు సినిమాలు చూడడం అదంతా. దెన్ ఐవ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, న్యూ జెర్సీ. మా పెద్దనాన్నకి 2 gyms ఉన్నాయి అక్కడ, పార్సిపనీలో, వేపనీలో ఒకటి. యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా అకాడమీ, యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్ 2 ఉన్నాయి. ఐ యూస్ టు హ్యాండిల్ దాట్. అండ్ బిఫోర్ దాట్ ఐ వర్క్డ్ ఇన్ మెడిసిటీ హాస్పిటల్, అపోలోలో కూడా వర్క్ చేశాను ఒక 2 years యాజ్ అ బయోమెడికల్ ఇంజనీర్. ఎవ్రీడే ఐ యూస్ టు ఫీల్ అక్కడికి వెళ్తే పేషెంట్లను చూసి ఐ డెంట్ లైక్ ద అట్మాస్ఫియర్. మనమే పేషెంట్ లేకపోతున్నాం అట్లా కాదు, అంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు ఫిట్నెస్ అనమాట. అండ్ ర్యాంప్ మోడలింగ్ చేశాను. ఐ వాక్ ఫర్ ప్రసాద్ బేడప్ప కాలేజ్ డేస్లోనే. ఐ వాజ్ వెరీ అథ్లెటిక్. దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ అక్కడ రోజు ఒక పెద్ద బోర్డు ఉండేది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అరే వీళ్ళందరూ క్యూర్కి వస్తున్నారు హాస్పిటల్కి, అదేదో మంచిగా హెల్త్ వెల్నెస్ చూసుకుంటూ జిమ్ అనే కాదు, యూ కెన్ డూ స్విమ్మింగ్, యూ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్, 1 గంట సేపు రోడ్డు మీద రన్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో వర్కౌట్ చేసుకోవచ్చు. ప్రివెంట్ ఎందుకు చేసుకోరు, క్యూర్ వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? డాక్టర్ మీకు క్యూర్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు, అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అన్న ఒక బాగా ఒక కసిలాగా వచ్చేసి, ఈ ఏజ్ కాదు ఇప్పుడు నేను హాస్పిటల్ కాదు, ఐ షుడ్ వర్క్ ఇన్ అ ప్రివెంటివ్ సెక్టర్ అని. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మై డాడ్ వాజ్ డయాబెటిక్, సో నేను ఒక్కడనే కొడుకునే, సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఏదున్నా ఇక్కడే స్పెండ్ చేసుకుందాము అని చెప్పేసి. దెన్ ఐ అప్లైడ్ ఫర్ క్రిస్ గెతిన్. క్రిస్ గెతిన్ ఈజ్ హృతిక్ రోషన్స్ ట్రైనర్. మహేష్ బాబు గారికి ట్రైన్ చేస్తుండే. సో ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ అసోసియేట్ అండ్ ఐ వాజ్ ట్రైనింగ్ ఆల్ ద ట్రైనర్స్ ఓవర్ దేర్ క్రిస్ గెతిన్స్లో. దెన్ చాలా మంది సెలబ్రిటీస్కి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడము. కౌన్సిలింగ్ అంటే యూ కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళకి గైడెన్స్, ఓన్లీ ఇన్ వెల్నెస్. సో మేజర్లీ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ ఒక 1000+ clients in about 8 years of service. చేస్తూ దెన్ లాక్డౌన్ హ్యాపెండ్. ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నాను, ఇంటికే పిలుచుకొని అలా కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్స్. విజయశాంతి గారు ఫర్ సర్లేర్ నీకెవరు, వన్ ఆఫ్ ద వెరీ నోన్ ఫేమస్ పర్సనాలిటీ. దెన్ సెలబ్రిటీ ట్రైనర్, యా మోర్ ఆఫ్ వెల్నెస్ కోచ్ అని చెప్పచ్చు. దెన్ చేస్తూ నాకు థియేటర్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. థియేటర్ చేశాను, మన సమహార థియేటర్ అని. రత్నశేఖర్ గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ కోచ్. ఆయన దగ్గర నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండే, చాలా ప్యాషన్ ఉండే. ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ప్లే స్కిట్స్ అనమాట. ఐ లైక్ డ్రామా, ఐ మూవీ బఫ్. చూసి అరే చాలా బాగుంటుంది అని అలా చేద్దామని. మోస్ట్లీ నెగటివ్ క్యారెక్టర్స్ ప్లే చేయడము, ఈవెన్ ఇన్ ద ప్లేస్ ఆల్సో. అలా ప్యాషన్ ఇంకా what do you say? I put it into practice. ఇండస్ట్రీకి రావాలని కోరిక పుట్టింది. అదే నేను ఇంకా అడుగుదాం